ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ నాగమ్మ తల్లి, ఈ పుట్టినరోజుకి నా బిడ్డ రాడేమో అనుకున్నాను, కానీ నా బిడ్డను రప్పించావు. చాలా సంతోషం. నా బిడ్డ జీవితం బాగుపడిందంటే దానికి కారణం మా విరూపాక్షమ్మ. నా బిడ్డ జీవితంలాగే మా అమ్మగారి జీవితం కూడా నిలబెట్టు నాగమ్మ తల్లి. పెద్దయ్యగోరిని మా అమ్మగారిని నువ్వే కలపాలి. వరాలు నాగమ్మ తల్లి, మా రాజన్నయ్య ఎక్కడున్నా బాగుండాలి. అమ్మగారు రండి అమ్మగారు. నాగమ్మ తల్లి, నా కూతురు జీవితం చక్కబడింది. ఇంకా సూర్య నన్ను అర్థం చేసుకుంటే చాలు. అంతకు మించిన కోరికలేం లేవు నాకు. ఇదెక్కడ సంతయ్యా? మనం ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నారు. ముత్యాలు, మీరెక్కడికి వెళితే అక్కడికి మేము రావట్లేదు. గుడికొస్తే ఏ పద్ధతిలో పూజ చేస్తారో ఆ పద్ధతిలోనే పూజ చేస్తున్నాం. అయినా మేము వచ్చింది పుట్టలో పాలు పోయడానికి, మీరొచ్చారని కాదు. పాలు పోసిన విషం కక్కే వీళ్ళకి ఇవన్నీ అర్థం కావులే తమ్ముడు. విజయాంబిక, నువ్వు ఆగుముచ్చాలు. అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటా పోతే మనం వెళ్లాల్సిన చోటికి వెళ్ళలేం. ఏమైంది అప్పలనాడు మీకు? రాను రాను మనుషులు అనే విషయం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మాకేం కాలేదు అయ్యగోరు, మీకే ఏదో అయ్యింది. అందుకే ఈ విషం కక్కే పావుల్ని నమ్మి దేవతలంటే అమ్మగోరిని పక్కన పెట్టేశారు. తమ్ముడు, ఇప్పుడు అర్థమైంది. ఈ విరూపాక్షికి మాట్లాడడానికి మొహం లేక వీళ్లతో మాట్లాడిస్తోంది. విజయాంబిక, నేను మాట్లాడే రోజు దగ్గరలోనే వస్తుంది. అప్పుడు అందరికీ అర్థమవుతుంది. అక్క, గుడికొచ్చి గొడవలెందుకు? ముందు పూజ కానివ్వండి. అయ్యా, మమ్మీ, ఈ పాము కాడుతో విరూపాక్ష అత్తయ్య అవుట్. చేయలేవు. నీకేం కాదు,
కంగారు పడద్దు. విషం బయటకు వచ్చేసింది. నువ్వేం కంగారు పడక్కర్లేదు, తగ్గిపోతుంది. విషం పైకెక్కకుండా కట్టేస్తాను. ఏంట్రా దీపక్, ఈ దెబ్బతో విరూపాక్ష పీడ విరగడైపోతుంది అనుకుంటే విషానికి విరుగుడుగా మీ మామయ్య అడ్డుపట్టాడు. మీ అత్త పొట్టలో చేరిన విషాన్ని లాగేస్తున్నాడు. ఛే! తమ్ముడు, చూసావా తమ్ముడు, అమ్మగారు అని తెగ ప్రేమ ఒలకబోస్తారు. పాము కరిస్తే మాత్రం కనీసం నోటితో విషం లాగేయడానికి కూడా ముందుకు రాలేదు. నీ చేత విషం తీయించాలనే, నిన్ను విరూపాక్షిని దగ్గర చేయాలనే వీళ్ళందరూ ఆడుతున్న నాటకం తమ్ముడు ఇదంతా. ఏం మాట్లాడుతున్నావు అక్క? పొట్టలోంచి పాము రావడం నాటకం ఎందుకు అవుతుంది? అది కాదు తమ్ముడు. అన్నిట్లో కారణాలు వెతకడం నువ్వు మానేసే అక్క. వచ్చిన పని చూడండి. థ్యాంక్స్ సూర్య. చూడు, నేను నీ మీద ప్రేమతోనో జాలితోనో చేయలేదు. నీ ప్లేస్లో ఎవరున్నా ఎలాగే చేసేవాణ్ణి. నీ గురించి నాకు చెప్తున్నావా సూర్య? నువ్వేంటో నాకు తెలీదా? అప్పలనాయుడు, ముందు తినని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అలాగే అయ్యగారు. అమ్మగారు, రండి అమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.